వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ బైసికిల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దీన్ని ఈ సంవత్సరం 2024లోనే రిలీజ్ చేశారు. దీని కంపెనీ వచ్చేసేమో KENDA. దీని మోడల్ వచ్చేసేమో ఎవర్వాక్ C6 మోడల్. ఇది చైనాలో దొరుకుతుంది. దీని రేటు వచ్చేసేమో చైనాలో 4000 పైన RMBలు అనమాట. 4800 చిల్లర RMBs. అంటే ఒక్కొక్క ప్రొవిన్స్ని బట్టి దీని రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 4800 RMB చైనీస్ కరెన్సీలో ఇది దొరుకుతుంది. దీన్ని పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ ఎలక్ట్రిక్ బైసికిల్ మొత్తం వెయిట్ వచ్చేసి 24 kgలు. ఇది ఎంత వెయిట్ మోస్తుందంటే 150 kgల బరువు మోయగలదన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైసికిల్ 150 kgల బరువు అయితే మోయగలదు, అంతకంటే ఎక్కువ మోయలేదు ఇది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 20 ఆంపియర్ అవర్ బ్యాటరీ అయితే దీనికి అమర్చారు. మోటార్ పవర్ ఏమో 750 బ్రష్లెస్ DC మోటార్ అంట. 750 బ్రష్లెస్ DC మోటార్ అయితే దీనికి అమర్చారు. దీన్ని మోటార్ హబ్ 20 ఇంచెస్ ఉంటుంది. మోటార్ హబ్ 20 ఇంచెస్ అయితే అమర్చారు. దీన్ని టైప్ ఆఫ్ మోటార్ ఏమో మెగ్నీషియం అలే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వీల్ హబ్ అని వీరు డిజైన్ పేరు పెట్టారనమాట. దీనికి జనరల్గా మనం మోటార్ హబ్ అనే అంటాము. BLDC మోటార్ హబ్, బ్రష్లెస్ మోటార్ హబ్ అంటాము. కాకపోతే వీళ్ళు స్పెసిఫిక్గా మెగ్నీషియం అలే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వీల్ హబ్ అని వీళ్ళు పేరు పెట్టారు. ఇది తక్కువ వెయిట్ ఉంటుంది, 24 kgలే. ఇది బైసికిల్ మొత్తం వెయిట్ 24 kgలు. కానీ ఎక్కువ దూరం మనం ప్రయాణం చేయవచ్చు. అంటే 150 kgల బరువు అంటే ఒక సిమెంట్ బస్తా వేసుకొని మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అన్నమాట దీని మీద. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే గంటకి 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణం చేయవచ్చు. గంటకి 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేయవచ్చు. ఇందులో 2 మోడ్స్ ఉంటవి, ఎకో మోడ్, నార్మల్ మోడ్. ఎకో మోడ్ అయితేనేమో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. నార్మల్ మోడ్ అయితేనేమో కొంచెం తక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 60 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణం 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు దీని మీద. ఇదేంటంటే ఛార్జింగ్ అయిపోయినా కూడా మనం పెద్ద ఇది కావాల్సిన అవసరం ఏం లేదు. ఇది మనం నార్మల్ బైసికిల్ తొక్కుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంత కన్వీనియంట్గా వీళ్ళు డిజైన్ చేస్తారు ఈ బైసికిల్ని అయితే. ఇది మనం దీనికి కొంచెం స్పెసిఫికేషన్ వెరైటీగా పెట్టారు, అవి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. ఒకవేళ కరెంటు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు దాని ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఈ వెహికల్. ఇంకొకటి హై అండ్ లో టెంపరేచర్ ప్రొటెక్షన్. ఇక్కడ చైనాలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్, -10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా నేను నివసించాను. అట్లాంటి టెంపరేచర్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బైసికిల్ పనిచేస్తుంది. హై టెంపరేచర్లో కూడా పనిచేస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఫుల్ ఆఫ్ ఛార్జ్, మనకు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత మళ్ళీ అది కరెంట్ తీసుకోవడం ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తుంది. మనం స్విచ్ ఆఫ్ చేసినా చేయకపోయినా అది కరెంట్ తీసుకోదు. ఇక ఆ మోడల్గా అయితే దీన్ని సెట్ చేశారు. దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీని మోడల్ వచ్చేసేమో అది బైక్ కంపెనీ వచ్చేసేమో KENDA. దీన్ని ఎలక్ట్రిక్ బైసికిల్ మోడల్ వచ్చేసేమో ఎవర్వాక్ C6. ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 24 kgలు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీంట్లో 2 మోడ్లో ప్రయాణం చేయవచ్చు, ఎకో మోడ్, నార్మల్ మోడ్. ఈ 2 మోడ్లలో మనం ప్రయాణం చేయవచ్చు. ఇది తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. దీని మీద 150 kgల బరువు వేసుకొని కూడా మనం ఈజీగా ప్రయాణం చేయవచ్చు. ఇది మనం ఛార్జింగ్ తోటి నడపవచ్చు. మనం ఫిజికల్ స్ట్రెంత్, మనం నార్మల్ బైసికిల్ తొక్కుకుంటూ కూడా మనం ప్రయాణం చేయవచ్చు. ఇది కన్వీనియంట్ బైసికిల్. ఇది 2024 ఈ సంవత్సరమే రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.